హలో నమస్తే, నేను మీ లతా ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే రెటినా బ్రేక్స్ ఆర్ రెటినల్ డిటాచ్మెంట్, దాని గురించి మాట్లాడుకుందాం. సో రెటినా బ్రేక్ ఆర్ డిటాచ్మెంట్ ఎలా జరుగుతుంది అంటే, రెటినా అంటే కంటి యొక్క నరం ఊడిపోవడం అన్నమాట. సో అది ఎందుకు ఊడిపోతుందంటే సబ్ రెటినల్ మెంబ్రెయిన్లో సబ్ రెటినల్ ఫ్లూయిడ్ అనేది రెటినా వెనక భాగంలో చేరుతుందన్నమాట. ఆ వెనక భాగంలో చేరడం వల్ల ఆ రెటినా పిగ్మెంట్ ఎపిథీలియం నుంచి సెపరేట్ అవుతుంది. సెపరేట్ అయినప్పుడు అంటే ఊడినప్పుడు మనకి రెటినా బ్రేక్ కానీ, లేకపోతే అంటే దాన్నే బ్రేక్ అవ్వడం కానీ, ఆరెల్స్ సపరేట్ అవ్వడం అంటే డిటాచ్ అవ్వడం కానీ అని చెప్పుకుంటాం. సో ఇది జరిగినప్పుడు పేషెంట్కి ఎలా తెలుస్తుంది అంటే, పేషెంట్కి ఉండే సిమ్టమ్స్ ఏంటంటే, కన్ను ఇప్పుడు సెంటర్లో ఊడింది, కంటికి చూసే ఎదురుగా నరం ఎదురుగా ఊడింది అంటే కొంచెం చూపు మసక అనేది ఉంటుంది. కానీ కొంతమందికి చుట్టుపక్కల అంటే కింద పక్క ఇటు పక్క అయిన పెరిఫరల్ రెటినాలో ఈ సబ్ రెటినల్ ఫ్లూయిడ్ వచ్చిన తర్వాత, రెటినా ఎప్పుడైతే సపరేట్ అయిందో, ఆర్డీ వచ్చిందో, వాళ్ళకి ఏమవుతుందంటే ఒక చూస్తున్నప్పుడు కట్టెన్ మన చూపుకి అడ్డంగా వచ్చినట్టుగా కనిపించడం, అంటే సెంట్రల్ విజన్ బాగా ఉండటం అండ్ పైనుంచి ఏదో క్లాత్ అడ్డంగా వచ్చినట్టు అనిపించడం, ఇలాంటివి జరుగుతాయి. అలాగనే చూపు మసక రావటం, తర్వాత కంటి ముందు వలయాల్లాగా తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఫ్లాష్ లైట్, ఒక రకమైన మెరుపు అనేది వస్తుంది. ఇలా అనిపించినప్పుడు వెంటనే హాస్పిటల్కి రావాలి. ఇది చాలా ఎమర్జెన్సీ. ఓకే, థ్యాంక్ యూ.